ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్ మీడియా ద్వారా తెలిపారు. ఈ రోజు ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ఉచిత మెడికల్ క్యాంప్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ పావులూరి జగదీష్ గారి సౌజన్యంతో ఈ రోజు మెడికల్ క్యాంపు నిర్వహించారు. క్రమంలో ముఖ్య అతిథులుగా 302 గవర్నర్ నలుమూలు బలరామయ్య నాయుడు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నజీర్ అహ్మద్, కార్యదర్శి శానంపూడి సుబ్బారాయుడు, కోశాధికారి సీతారి రత్తయ్య, గౌరవ అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు మెడికల్ క్యాంపు చాలా ఘనంగా నిర్వహించాం. మరి ఈ మెడికల్ క్యాంపులో పావులూరు జగదీష్ గారు కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చారు. సారు బేరియాట్రిక్ సర్జన్ మరియు ఫుడ్ కేర్ గురించి చాలా వివరంగా చెప్పారు. మరి ఆ ఫుడ్ కేర్ ఏ విధంగా తీసుకోవాలి, రక్త ప్రసరణ మనిషిలో ఏ విధంగా జరుగుతుంది, ఆ రక్త ప్రసరణలో చేసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి చాలా వివరంగా చాలా బాగా చెప్పారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత కూడా డాప్లర్తో వాళ్ళకు మొత్తానికి టెస్ట్ చేయడం జరుగుతుంది. మరి టెస్ట్ చేశారు. మరి ఈ కార్యక్రమం మొత్తం చాలా ఘనంగా నిర్వహించి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషను ఈ మెడికల్ క్యాంపులే కాకుండా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు తీసుకువస్తున్నాం. దీనికి మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ గారు ఎంత వర్క్ ఉన్నా కూడా, ఎంత ప్లెజర్ ఉన్నా కూడా మనం పిలిచిన వెంటనే వచ్చి మన సభ్యులందరికీ అవగాహన కల్పించినందుకు మరి పావులూరి జగదీష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా 203 గవర్నర్ గారు అయినటువంటి శ్రీ నలుమూలు బలరామయ్య నాయుడు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన టీం మొత్తం కూడా ఏదైనా కార్యక్రమం అంటే టీమ్ స్పిరిట్తో పనిచేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పాదాలకు సంబంధించిన జాగ్రత్తల మీద అవగాహన కార్యక్రమం జరిగింది. సో మనం ఈరోజు చెప్పింది ఏంటంటే పాదాలని, నా పేరు డాక్టర్ జగదీష్, జనరల్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్స్ నెల్లూరు. సో ఈరోజు జరిగిన అవగాహన కార్యక్రమం ఏంటంటే పాదాలకు సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, పాదాలని ఏమంటారు పాదాలను ఎలా, ఏ ఇబ్బంది వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఏ రకమైన ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, సో వాటిని ఎలా మనం నివారించుకోవాలి, వాటి గురించి అవగాహన కార్యక్రమం ఇలా జరిగింది. వాటితో పాటుగా ఈరోజు మేము ఏంటంటే ఇక్కడ వచ్చిన సభ్యులందరికీ న్యూరోపతి మీద, దాంతోపాటు రక్తనాళాలు పనిచేయడం దాని మీద టెస్టింగ్ చేసి వాళ్ళకి దానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ పాదాలకు సంబంధించిందంటే మనిషికి నరాలు పాదాలు వచ్చేసి మెయిన్ మనిషిని నడిపించడానికి లేదా మనం శరీర బరువును మోయడానికి పనిచేసేటివి. సో వీటిని మనము ఎంత జాగ్రత్తగా చూసుకొని వాటికి సంబంధించిన నివారణోపాయాలు పాటిస్తే వాటికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పాదాల్లో వచ్చే ఇబ్బందులు ఏంటంటే మొట్టమొదటిది న్యూరోపతి, అంటే నరాలు దెబ్బతినడం వల్ల పాదాల్లో ఒత్తిడి వచ్చి ఒత్తిడిలో మార్పుల వల్ల పాదాలకు పుండ్లు పడటము. రెండవది వచ్చేసి కాళ్ళకి రక్త ప్రసరణ తేడాలు రావడం వల్ల మనిషికి ఏమవుతుందంటే పాదాలు గ్యాంగ్రీన్ అవ్వడము, లేదా పాదమే తీసేయాల్సి రావడము, లేదా కాలు తీసేయాల్సిన అవసరం వస్తాయి. సో వీటిని ముందు జాగ్రత్తగా మనము డాక్టర్ సలహాలు పాటిస్తే ఈ రకమైన ఇబ్బంది ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో ఈ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో డాక్టర్ అవేర్నెస్ ప్రోగ్రాం కానీ, లేకుంటే బీపీ షుగర్ చూడటం కానీ ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎంతోమందికి మన డాక్టర్ కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ పావులూరి జగదీష్ గారు డయాబెటిక్ మీద బేరియాట్రిక్ సర్జన్ అయిన కాళ్ళ పాదాలని షుగర్ ఉండేవాళ్ళు ఎలా నివారించుకోవాలి, అసలు ఆ జబ్బు రాకుండా పుండు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం మీద బాగా చక్కగా మాట్లాడాడు. మా వాకర్ సభ్యులందరూ అడిగిన ఈసీ మెంబర్స్ అందరూ కూడా ఏ కార్యక్రమం పెట్టినా వారికి టీంకి సహకరిస్తూ కార్యక్రమాలన్నీ దిగ్విజయం చేస్తున్నాను. ఈరోజు డాక్టర్ గారు జగదీష్ గారు చక్కగా వర్ణించినందుకు, మా డౌట్లన్నీ తీర్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నలుమూలు బలరామయ్య నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్